విషయాన్ని నేను మీకు మళ్ళా జ్ఞాపకం చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను బైబిల్ గ్రంథం యిర్మీయా గ్రంథం చదువుతున్నప్పుడు, యిర్మీయా గ్రంథంలో మనకి 38వ అధ్యాయంలో వాటిలో చదువుతున్నప్పుడు దాంట్లో ఎవెల్మెరోదెకు అన్న వ్యక్తి ఉంటాడు. ఇంతకు ముందు మీకు నేను చెప్పాను. ఆ ఎవెల్మెరోదెకు అతను అతను ఒక మామూలు వ్యక్తి ఏదో అనుకున్నాను. గాని అతని గురించి మళ్ళా నేను ధ్యానించినప్పుడు, నేను చదువుతున్నప్పుడు అతడు కూషీయుడు, అతడు షండుడు. జాగ్రత్తగా గమనించాలి. అతడు కూషీయుడు, అతడు షండుడు. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. నేను ఈ విషయాన్ని యిర్మీయా గ్రంథము 38వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుతాను. యెహోవా ఇలాగ యిర్మీయా గ్రంథం. సెలవిచ్చుచున్నాడు, ఆ, ఈ పట్టణము నిలుచున్న వారు ఖడ్గము చేతనైనను, క్షామము చేతనైనను, తెగులు ఉమ్, చేతనైనను చతురు ఆ, గాని ఆ, కల్దీల ఎద్దుకు బయలు వెళ్ళివారు బ్రతుకుదురు. ఆ, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు తమ ప్రాణం దక్కించుకొని వారు ఆ, బ్రతుకుదురు. యెహోవా ఉమ్, ఇలాగ సెలవిచ్చున్నాడు, ఈ పట్టణం ఉమ్, నిశ్చయముగా బబులోను రాజు దండ చేతికి అప్పగింపబడును, అతడు దాన్ని ఉమ్, పట్టుకొనును అని యిర్మీయా ప్రజలకందరికి ప్రకటింపగా, మత్తాను కుమారుడైన షెఫట్యాను, పషూరు కుమారుడైన గెదల్యాను, సెలెమ్యా ఉమ్, కుమారుడైన యుకలును, మల్కియా ఆ, కుమారుడైన ఆ, పషూరును వినిన గనుక ఆ ప్రధానులు రాజుతో ఆ, మనవి చేసినది ఏమనగా, ఈ ఏమనగా మనుషుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడే గాని క్షేమం కోరువాడు కాడు. ఇతడు ఆ, ఇట్టి సమాచారం వారికి ప్రకటన చేయటం వలన ఈ ఆ, పట్టణం నిలిచిన యోధుల చేతులను, ప్రజలందరి ఆ. చేతులను బలహీనము చేయుచున్నాడు. చిత్తగించి వానికి మరణశిక్ష విధింపుము. చూసారా? మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. యిర్మీయా చేసింది ఏంటంటే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడు. అబద్ధ ప్రవచనం చెప్పట్లేదు. ఆ వాళ్ళెవరినో ఈ భట్రాజులు మాదిరిగా ఎత్తిపట్టట్లేదు. ఏదో పొగడతలేదు. చాలా ఉన్నది ఉన్నట్టుగా ప్రవచనాత్మ కలిగి ఉన్నది ఉన్నట్టుగా ప్రవచనం చెప్తున్నాడు. మీరు జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని గమనించాలి. మనకు కావాల్సింది ఉన్నది ఉన్నట్టుగా ఉండాలి. ఎవరు మనని పొగిడి లేకపోతే మనని ఇచ్చేసి అన్నట్టు కాకూడదు. అందరూ నేర్చుకున్నాం. జనరల్‌గా ప్రజలు మనని పొగడాలని, జనరల్‌గా మనం సాగించాలని, మన పేరు తెలియచేయాలని ఇలా కొన్నిసార్లు కొంతమంది కోరుకోవచ్చు ప్రపంచంలో. కానీ దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు ఎప్పుడు కూడా మనని లేఖన ప్రకారం కూడా మనం ఆలోచించినప్పుడు మనకి ఈ శారీరకమైనటువంటి కాదు, పొగడత కాదు. ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని బట్టి గద్దించి బుద్ధి చెప్పి దైవికంగా జీవితాలను సరిచేసే స్థితి కావాలి. యిర్మీయా దాన్నే చేశాడు. అది వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళందరూ కంప్లెయింట్ చేసి ఇతనికి మరణశిక్ష విధించండి. ఇతనికి మరణశిక్ష విధించండి అని చెప్తే ఈ రాజు అయినటువంటి సిద్కియా అనుమతి ఇచ్చేస్తాడు. మీరు అక్కడ జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని గమనిస్తే 5వ వచనంలో చదివితే, అందుకు రాజైన సిద్కియా అతడు మీ వశంలో ఉన్నాడు. రాజు మీకు అడ్డము రాజాడు అనగా వారు యిర్మీయాను పట్టుకొని కారాగృహంలో ఉన్న రాజకుమారుడు మల్కీయా గోతిలోనికి దింపిరి. ఆ గోతిలో నీళ్ళు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో యిర్మీయా దిగబడెను. యిర్మీయాని గోతిలో దించి అక్కడ నీళ్ళు లేవట, కానీ బురద విపరీతం ఉంది. ఆ బురదలో దిగబడెను. ఆలోచించండి. మంచిగా ఉన్నది ఉన్నట్టు ప్రవచనం చెప్పి, ఉన్నది ఉన్నట్టు ప్రజల్ని దైవిక మంచి దారిని నడిపించడానికి యిర్మీయా ఆత్మీయంగా దేవుడు అతన్ని కోరుకొని అతని ద్వారా ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి భావం ఏంటంటే, ఇతను ఎప్పుడు ఇలాగే మాట్లాడుతున్నాడు, ఇలాగే ప్రవచిస్తున్నాడు, ఈ పట్టణం నాశనమైపోతుందని, ఈ పట్టణం ఎలా ఉంటుందని, ఎప్పుడు మన గురించి మంచిగా ప్రవచించట్లేదని అందరూ కలిసి కక్ష కట్టి అతన్ని భయంకరమైనటువంటి గోతులోనికి దింపేసి ఏర్పాటు చేస్తారు. అప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, జాగ్రత్తగా మనం గమనించినట్లయితే చూడండి, లేఖనంలో రాయబడింది. రాజు 7వ వచనం చదువుతాను. బెన్యామీను ద్వారమున కూర్చుని ఉండగా రాజు ఇంటిలోని కూషీయుడగు ఎబెద్మెలెకను షండు వారు యిర్మీయాను గోతిలో వేసిన సంగతి విని రాజనగర్లో నుండి బయలువెళ్ళి రాజుతో ఇలాగూ మనవి చేసింది. రాజా, నా ఏలినవాడా, ఆ గోతిలో వేయబడిన యిర్మీయా అను ప్రవక్త ఎడల ఈ మనుషుడు చేసింది యావత్తును అన్యాయం.
అతడున్న చోటను అతడు ఆకలి చేత చచ్చును. పట్టణంలోనూ ఇంకను రొట్టెలు ఏమీ లేవు. అందుకు రాజు, నీవు ఇక్కడి నుండి 30 మంది మనుషులు వెంట పెట్టుకుని పోయి ప్రవక్త ఇర్మియా చావక మునుపు ఆ గోతులో నుండి అతన్ని తీయించమని కూషీయుడగు ఎబెద్మెలెకునకు సెలవీయక. ఎబెద్మెలెకు కూషీయుడు. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం ఉంది. దేవుని పాదాల దగ్గర మధ్యనే కూషీలంట చర్మం, చిరుతుపల్లి చర్మం మార్చుకోలేదు, కానీ మార్చుకోవడం కష్టం. అలాగే కూషీలు కూడా తన జీవితం మార్చుకోరట. కానీ ఎక్కడైతే దైవికంగా రాస్తాడు కూషీయుడు, అంత కూషీలు కూడా అంత దైవికంగా ఎత్తున్నాడు కాదు. రెండవది, ఇతను షండు. బైబిల్ గ్రంథాన్ని పరిస్థితి, ఇతను షండు అనగా నపుంసకుడు. దీంట్లోకి వస్తారు వాళ్ళు. జాగ్రత్త మనం గమనించినట్లయితే వీళ్ళకి ఏమీ మీకు అర్థమైందా? కానీ ఏంటి వీళ్ళకున్న మనసు అంటే, ఆయన ఒక దైవ సేవకుడిని అన్యాయంగా గోతులో పెడుతుంటే కనీసం చూడలేక అతను వెళ్ళి రాజుతో డైరెక్ట్ గా మాట్లాడతాడు. ఆ ఇంటిలో వాడు అతను డైరెక్ట్ గా మాట్లాడతాడు. ఏంటి అని జాగ్రత్తగా ఇతను అర్హత చూస్తే ఆ ఇంట్లో రాజరికం, అతను గొప్ప దాన్ని ఏమంటారు, ఆ ఇంటి అలాగే యజమాడు కాదు, లేక ఆ ఇంట్లో విచారణకర్త కాదు, ఆ ఇంట్లో అతను ఒక ఆఫీసర్ గా పెట్టలేదు, ఏం లేదు. ఆ ఇంట్లో వ్యక్తి దానిలో ఏదో మామూలు చిన్న ఉద్యోగం. అలాంటి వ్యక్తి అక్కడ మాట చెప్పినప్పుడు రాజు ఎంత స్పందన చేశారంటే జాగ్రత్తగా గమనించాలి. ఏంటి రాజు అనగానే ఏంటి? ప్రైజ్ రాడు. మనం ఎవరు? మనం రాజులని యాజస్తము. ఆయన ఎవరు? రాజు. ఒక సాధారణ వ్యక్తి చెప్పిన రాజు స్పందన ఎంత దైవిక స్పందన అని ఆలోచించాలి, జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మనం బైబిల్ గ్రంథాన్ని గమనించినప్పుడు చాలా రాజు అనగానే ఎవరి మాటైనా దైవికంగా విని దాన్ని ఆలోచించి దాన్ని దైవ చిత్తానుసారంగా దేవుని మహిమకరంగా నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇక్కడ శారీరక రాజుకే ఇంత మనస్సు ఉంటే ఆత్మీయంగా దేవుడు మన రాజుగా చేశాడు కదా. మనకి ఎలాంటి మనసు ఉండాలి? మనకి ఎలాంటి హృదయం ఉండాలి? మనకి ఎలాంటి ఆలోచన ఉండాలి? జాగ్రత్తగా ఎలాంటి ఆలోచన ఉండాలి? మన ఒక రాజే ఒక సేవకుడిని గోతులు దింపేసి అతన్ని బాధ పెడితే తట్టుకోలేపాడు. తట్టుకోలేకపోతే చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి మనుషులు పంపి, ఎవరికి ఇంకెవరిని ఆజ్ఞాపించలేదు, నువ్వే 30 మంది మనుషులు తీసుకెళ్ళి నువ్వే అతన్ని విడిపించాయి. అతడు చింకి చిరాకులైన గుడ్డలను తీసుకుని వెళ్ళి తాళ్లు పట్టుకుని వెళ్ళి ఇర్మియాని గోతులోంచి బయటికి తీసుకొస్తాడు. జాగ్రత్త గమనించాలి. రాజుకి బైబిల్ దయా హృదయం ఉండాలి, రాజుకి ప్రేమ కలిగిన హృదయం ఉండాలి, రాజుకి దైవాక్యం అండర్స్టాండింగ్ చేసుకుని అర్థం చేసుకుని హృదయం ఉండాలి, రాజుకి ప్రేమ కలిగిన హృదయం ఉండాలి. బైబిల్ ఉంది ఇక్కడ రాజు తను దేవుని వాక్యానుసారం ఆలోచిస్తే ఒక మంచి దైవిక విషయాన్ని ఆలోచిస్తున్నాడు. ఇక్కడ ఇర్మియా ఇతను చెప్పిన మాట ఎంతవరకని అతను దానికి వేరే విధమైన సభ వేయలే, ఎంక్వైరీ చేయించలే, ఏం లేదు. ఈ యొక్క షండు మాట అతను ఆలకించి రాజు మంచి నిర్ణయం తీసుకున్నాడు. దేవుని స్తోత్రం. మీరు బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అతడు ఆ ఉపకారం చేసి తర్వాత ఎప్పుడో మర్చిపోయి ఉంటాడు. కానీ ఒక్కరోజు వచ్చింది దేవుడు. ఈ రోజు మనం షండ్రుల గురించి చదివినప్పుడు లేఖలో యెషయా గ్రంథము 56వ అధ్యాయం ఒకసారి మనం ఏదో మనుషులు అనుకుంటాం, వాళ్ళ జీవితాల్లో దేవుడు ఎంత ప్రణాళిక ఉంది, ఎంత అద్భుతం ఉంది. చూడండి యెషయా గ్రంథం 56వ అధ్యాయానికి, యెషయా 56వ అధ్యాయం ఒకసారి తీసి మనం చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. 3 నుంచి చదవండి. యెహోవాను హత్తుకుని అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనుల నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండు చెట్టుని అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించు, నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారం చేసుకుంటున్న షండు కూర్చి యెహోవా ఎలాగ సెలవుచున్నాడు. నా ఇంటను
నా ప్రాకారంలో ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకుంటూ కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడిన నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. విశ్రాంతి దినమున అపవిత్ర ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకుని వచ్చేదను. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. మనం ఒకప్పుడు ఎవరు? అన్యులమే. అందరూ అన్యులమే. ఎవరు పక్క పుట్టుకతో క్రైస్తవం కాదు, అందరూ అన్యులమే. ఆయన హత్తుకుడు అన్యుడు, అందరూ కాదు. జాగ్రత్తగా గమనించాలి. యెహోవాను హత్తుకొను అన్యుడు గురించి చెప్తున్నాడు మాట. అన్యుడే బైబిల్ గ్రంథం హత్తుకుంది. కానీ రూత్ ఏమైంది? రూత్ అన్యురాలే, హత్తుకుంది. ఆమె హత్తుకోవడంలోనే దేవుడు కార్యం చేశాడు. ఇక్కడ బైబిల్ అన్యుడే కానీ హత్తుకున్నాడు. లేఖనం చెప్తుంది యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా జనులోండి నన్ను వెలువైనని అనుకొనవద్దు. నువ్వు హత్తుకున్నావు కనుక నువ్వు హత్తుకోవడమే మంచి క్వాలిటీ. అది నీకున్న సుగుడు. అది దేవుడు దైవికి ఇచ్చిన అర్హతది. నువ్వు ఆయన హత్తుకోవడమే కావాలి. ప్రజలు యెహోవాను ప్రార్థించడం వేరు, యెహోవాను ఏదో మర్చేయడం వేరు, కానీ యెహోవాను హత్తుకుని వారు ఎంతమంది? బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది. లేఖనాల్లో ఇశ్రాయేలుకు యెహోషువ చెప్తాడు, మీరు దేవుణ్ణి యెహోవాను హత్తుకోండి. మీరు ఆయన కేవలం ప్రార్థించడం సరిపోదు, హత్తుకోండి. అంటే ఆయన్ని కౌగిలించుకొని ఆయన హృదయంలో ఆయన మనసులో కంప్లీట్ గా ఆయన మీ జీవితంలో స్థిరపరచుకోండి, నిలుపుకోండి. అలాగే ఆయన్ని హత్తుకోండి. హత్తుకోవడం అంటే మన గుండెలకి హత్తుకోవడం, మన గుండెల్లో మన హృదయంలో ఆయన స్థిరంగా నిలిచిపోయినంత స్థితి కలుగు చేసుకోండి. దేవునికి స్తోత్రం. బైబిల్ ఎలాంటి అన్యుడైనా దైవ వాక్యానుసారంగా పశ్చాత్తపడి వాక్యానుసారంగా ఆయన్ని హత్తుకునే అనుభవం ఉంటే, నన్ను వెలివేస్తారేమో అన్న భయం నీకొద్దు. దేవుడు నన్ను వెలివేస్తాడేమో అన్న ఆలోచన నీకొద్దు. షండు నేను ఎండిన చెట్టు అని అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతమును ఆచరించు, నాకు ఇష్టమైన వాటిని కోరుకొనచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా సరే లేఖనం చెప్తుంది, నేను విశ్రాంతి దినములు, ఆ రోజుల్లో శనివారం విశ్రాంతి దినం. మీకు అర్థమైందా? శనివారం విశ్రాంతి దినం. ఆ రోజు దేవుడు నియమించిన విశ్రాంతి దినాలు. ఆ దినాలు అప్పుడు ఇప్పుడు ఏంటి? ఇప్పుడు దేవుని వాక్యానుసారం ఆస్తే మనకి పునరుత్థానం ఇచ్చాడు. ఏంటి? యేసుక్రీస్తు ఏదైతే ఈరోజు పునరుత్థానం అయినాడో ఆదివారాన్ని మనకి దైవిక విశ్రాంతిగా మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అప్పుడు ఆ దినాల్లో శనివారం నాడు పాటించేవారు. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు కొత్త నిబంధన ప్రకారం ఆయన పునరుత్థానంగా ఆదివారం మనకి దైవ దృష్టి యోగ్యమైన సంపాదనంగా, అదే దైవిక విశ్రాంతిగా మనం ఇప్పుడు పరిగణిస్తున్నాం. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం పరిశీలించండి. నువ్వు దైవిక దినాన్ని ఎప్పుడు అలక్ష్యం చేయొద్దు. అది ఆదివారం అంటే అది ప్రభు దినం. ప్రభు దినాన్ని ప్రభువుకి ఇవ్వాలి. అది వేరొకరికి ఇవ్వకూడదు, వేరొక స్థాయికి ఇవ్వకూడదు, వేరొక ఫంక్షన్కి ఇవ్వకూడదు, వేరొక అకేషన్కి ఇవ్వకూడదు, వేరొక పరిస్థితికి ఇవ్వకూడదు. అది దేవుని ఆరాధన దినం, అది ప్రభువుని మహింపరిచే దినం, అది దైవ చిత్తాన్ని నెరవేర్చే దినం. ఆ రోజు నీ జీవితాన్ని ప్రభువుకి మనం పునర్ప్రతిష్ఠ చేసుకోవడం దినం. ఆయన చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకొని ఆరాధించే దినం, అది కొత్తగా చెల్లించే దినం. బైబిల్ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆ దినాల్ని ఆచరించాట. వాళ్ళు ఆ దినాల్లో షండుడైనా అన్యుడైనా వాళ్ళు ఆ రీతిలో ఆచరించేటప్పుడు వాళ్ళ జీవితాలు అలాగూ దేవుడు దీవించినట్టు లేఖన. షండు నేను ఎండిన చెట్టు నువ్వు అనుకోవద్దు. నువ్వు ఎండిన చెట్టు కాదు, నిన్ను పచ్చని చెట్టుగా మార్చగల శక్తి ప్రభువుకు ఉంది. ఏ స్థితిలో కూడా బైబిల్ గ్రంథంలో పచ్చని చెట్టుగానే మార్చే శక్తి ఆయనకు ఉంది. అంటాడు, నేను నియమించిన విశ్రాంతిని ఆచరించు, నాకు ఇష్టమైన వాటిని కోరుకొంచు. ఏంటి ఇష్టమానికి? దేవునికి ఇష్టమైనది దాన్ని కోరుకోవటం. ఏంటి ఇష్టమానికి? మనము శుద్ధుడిగా ఉండటం ఆయనకి ఇష్టం. దైవ జ్ఞానాన్ని కలిగి ఉండటం ఆయనకి ఇష్టం. విశ్వాసాన్ని కలిగి ఉండటం ఆయనకి ఇష్టం. విశ్వాసం లేకుండా ఎవరు ఆయనకి ఇష్టలుగా ఉండలేరు. దైవ జ్ఞానం లేకుండా ఆయనకి ఇష్టలుగా ఎవరు ఉండలేరు. దేవుని వాక్యంలో
మనం శుద్ధులు కాకుండా ఆయనకి ఎవరు ఇష్టం లేకుండా ఇష్టంగా ఉండలేం. అంటే ప్రతి ఒక్కరూ శుద్ధులై ఉండాలి, విశ్వాసపరులై ఉండాలి. ఆ దేవుని వాక్యానుసారంగా నేనైనా మీరైనా మన జీవితంలో జాగ్రత్తగా దైవ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. అవి ఏవీ లేకుండా ఆ మనం ఆయనకి ఇష్టంగా ఉండవంటే అసాధ్యం. దైవ జ్ఞానము కలిగి ఉంటే దైవ జ్ఞానం వలన చాలా అద్భుతం ఉంది. దైవ జ్ఞానం మనిషిని ఎంతో ఉన్నతంగా నడిపిస్తుంది. దేవుని అందరి భయభక్తులు దైవ జ్ఞానం ఉంటారు కదా. అదే ఆ భయము భక్తి ఉంటే మనం ఎలా నడవాలో, ఎలా ప్రభువులో ఉండాలో, ఎలా ఉంటాలో, ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా బతకాలో, ఎలా దేవుని మహింపరచాలో, ఘనపరచాలో, దైవ చిత్తాన్ని ఎలా నెరవేర్చాలో ఒక దైవికమైనటువంటి జ్ఞానం కలిగి బతకడం నేర్చుకుంటాం. బైబిల్ గ్రంథంలో ఉంది. నేను మీరుకున్న లేఖనం చెప్తుంది, నా నిబంధన ఆధారం చేసుకొంచున్న షండను గురించి. నువ్వు దేన్నో ఆధారం చేసుకునొద్దు. దైవ వాక్యంలో నిబంధన ఉంది. దేవుడు కొన్ని నిబంధనలు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఆ ఇశ్రాయేలు దైవిక నిబంధన మనం పాటించగలిగితే ప్రైజ్ ది లార్డ్. అలాగే ఆ రోజు ఆ షండులకు ఇచ్చిన దైవ కృప మనకి ఇస్తాడు. ఎందుకు? ఒకప్పుడు మనం అన్యులుగా నుంచి వచ్చాం కనుక ఆ కృప మనకు కూడా ఇస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది, నేనైనా మీరైనా మనందరం నేర్చుకోండి. ప్రభువా నీ కృపను మాకు దయచేయండి. దేవుని వాక్యానుసారంగా నేను మీరు ఆచరించగలిగిన ఆచరణ ఉంటే దేవుడు తప్పకుండా ఆయన మాటలను మనం పక్కన పెట్టి చేయొద్దు. ఎందుకంటే లేఖనాల్లో కీర్తన గ్రంథం 17వ కీర్తనలో మాట ఉంది. చూద్దాం. దావీదు సాక్ష్యం ఇస్తాడు. 17వ కీర్తన తీయండి చూసారు. దావీదే సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు చూద్దాం. 4వ వచనం చూడండి. మనుషుల కార్యముల విషయమైతే ఆ బలాత్కారుల మార్గం తప్పించుకున్నటకై నీ ఆ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. ఆ నీ మార్గములందు నా నడకలు స్థిరపరచుకొని ఉన్నాను. నాకు కాలు నాకు జారదు. కాలు దావీదే సాక్ష్యం ఇచ్చాడు. ప్రభువా నేను నీ నోటి మాటలను బట్టి నా నడకలను లేక నా జీవితాన్ని నేను కాపాడుకున్నాను. దేవుని వాక్యాన్ని బట్టి నన్ను నేను కాపాడుకున్నాను. ఎందుకు? ఆయన మాట జీవపు మాట. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించాడు. ఆయన మాట జీవపు మాట. ఆ జీవం గల మాటను బట్టి మనం దేన్నో బట్టి మన జీవితం కాదు. మన జీవితం దేన్ని బట్టి స్థిరత్వం కాదు. ఈ లోక పరిస్థితిని బట్టి స్థిరత్వం కాదు. దేవుని వాక్యాన్ని బట్టి ఉండే షండు కూడా అన్యుడు కూడా ఎలాంటి వాడైనా దేవుని హత్తుకొని వాక్యానుసారంగా తమ జీవితాల్ని దేవుని వాక్యాన్ని బట్టి కానీ జీవించడం నేర్చుకుంటే వాళ్ళ జీవితాన్ని దేవుడు సమృద్ధం. నా ఇంటను నా ప్రాకారను నేను వారికి భాగమును ఇస్తాను. దేవుడు అంటున్నాడు. సాక్షాత్తు దేవుడు మాట్లాడుతున్నాడు. నా ఇంటను నా వారికి కొన్ని నిత్యమైన పేరు పెడతానండి. వారి కొత్త పేరు పెడతారు. ఇంకా వాళ్ళ షండులు కాదు, వారు అన్యులు కాదు. వారికి కొత్త పేరుని ఇస్తాను. దేవుని మాటను పక్కన పెట్టి మన ఇష్టం బట్టి, మన ఆలోచన బట్టి, మన ఉద్దేశాన్ని బట్టి మనం జీవిస్తే ఎట్లాగా? దేవుని మాటను బట్టి మన అందరూ నేర్చుకుందాం. దేవుని మాట ఏంటి? జీవపు మాట. అది జీవాన్ని ఇస్తుంది, అది వెలుగునిస్తుంది. ఆ వాక్యం శక్తినిస్తుంది, ఆ వాక్యం జ్ఞానం ఇస్తుంది, ఆ వాక్యం మనోనేతలకు తెలియజేస్తుంది, ఆ వాక్యం మన జీవితాలకు కావలసిన ఆశీర్వాదం ఇస్తుంది, ఆ వాక్యం మన జీవితాలకు కావలసిన దైవాక్యానుసారం బలమిస్తుంది. దేవుని మాటలు నేను నీ మాటలు బట్టి నన్ను నేను కాపాడుకున్నాను. ప్రభా నాకు లోకస్థమైన పరిస్థితి కాదు, నీ మాటలు బట్టి నన్ను కాపాడుకున్నాను. ఈరోజు దేవుని పాద జాతకం షండుడైన వాని యెహోవాను హత్తుకుని దేవుని మాటను బట్టి యెహోవాను హత్తుకోవడం, ఆయన మాటను బట్టి ఆయన హత్తుకొని ఆయన మాటను బట్టి ఆయన ఇచ్చినటువంటి దినాలను దైవిక దినాలను ఆచరిస్తూ ఆయన వాక్యాన్ని బట్టి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన వాక్యాన్ని బట్టి ఆయన అనుగ్రహించిన ప్రతి స్థితిని మనం గైకుంటూ ఆయన వాక్యాన్ని చిత్తాన్ని మాటను ప్రక్కన పెట్టి మన ఆలోచన విధానంలో మనం వెళ్ళి మనం ఆశించబడ్డామని ఎలా అనుకుంటాం? జాగ్రత్తగా గమనించండి. దేవుని పాదాల దగ్గర నేను మీరు కూడా అర్థం చేసుకున్నాం. బైబిల్ అందులో జీవపు మాట, జీవపు ఓట, బైబిల్ అందులో జీవపు మోట 3 మాటలు ఉన్నాయి. నేను ఒకసారి ఏదో సందర్భంలో మీకు చెప్పాను.
జీవపు మాట చాలా పవర్ఫుల్. అది దేవుడి నోటి వచ్చిన మాట. జీవపు ఓట అంటే యేసుక్రీస్తు. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం రాయండి. జకర్యా 13 ఉంటాయి. చూడండి ఉందండి. ఆ దినమున ఉమ్, పాపమును అపవిత్రతను పరిహరించుటకై ఉమ్, దావీదు సంతతి వారి కొరకు యెరూషలేము నివాసుల కొరకును ఓట ఉమ్. ఒకటి తీయబడును. ఆ ఓట ఎవరంటే జీసస్. ప్రపంచ దావీదు సంతతి వారి కొరకు, ఇతరుల కొరకు, ఇశ్రాయేలు కొరకు, అందరి కొరకు దేవుడు ఒక జీవపు ఓటను తీశాడు. ఆ జీవపు ఓట జీసస్. ఆ జీవపు ఓటే మనకు కావాలి. ఆ జీవపు ఓట ఆయన మాటలు. యేసుక్రీస్తు జీవపు ఓట. ఆయన నోటి వచ్చిన మాట జీవపు మాట. మూడవది జీవపు మూట. జీవపు మూట అంటే బైబిల్ గ్రంథంలో చదివితే సమూయేలు గ్రంథంలో నేను నిన్న కొన్ని విషయాలు చదివితే సమూయేలు గ్రంథంలో 25-29 భాషలు. చదవండి. నిన్ను 25. హింసించుటకైనను నీ ప్రాణం ఆ, తీయుటకైనను ఎవడిని ఉద్దేశించిన ఎడల నా ఆ, ఏలినవాడవగు నీ ప్రాణము నీ దేవుడు యెహోవా యొద్దనున్న ఆ. జీవపు మూటలో కట్టబడును. ప్రైజ్ గాడ్. ఎవరంటే బైబిల్ గ్రంథంలో ఆ యొక్క దావీదు బెత్షెబ. భార్య. ఆ, ఊరియా భార్యను బెత్షెబ. బెత్షెబ. ఆహా! బెత్షెబ కాదు, అబీగయీల్ భాష గారండి. అబీగైలు. దావీదు భార్యని చెప్తున్నాడు కదా. బెత్షెబ కాదు. నాబాల్ భార్య అబీగయీల్. ఆ, అబీగైలు చెప్తున్నమాట బైబిల్ గ్రంథంలో. అబీగైలు, నీ ప్రాణము యెహోవా జీవపు మూటలో కడతాడు. నువ్వంత దైవికమైన ఉపకారం నువ్వు అంటుంది ఆవిడ. కనుక ఈ రోజు దేవుని పాదల దగ్గర మనం ఆ జీవపు ఓటైనా, జీవపు మాటైనా, జీవపు ఓటైనా బైబిల్ గ్రంథంలో ఉంది. అవి ప్రక్కన పెట్టి మన సొంత ఆలోచన కొన్ని మనం చేసుకుంటూ కొన్ని విషయాల్లో మనం వెళ్ళిపోతే మనకు ఆశీర్వాదం ఎట్ట వస్తుంది? అందుకనే నేర్చుకుందాం. షండుడైనా కూడా, ఇతను అన్యుడైనా కూడా యెహోవాను హత్తుకొని ఆయన ఇచ్చిన విశ్రాంతి దినాన్ని ఆచరించి ఆయన వాక్యాన్ని బట్టి దైవ సంకల్పానుసారం జీవించి నేను లేకుండా చెప్తుంది నా నిబంధన ఆధారం చేసుకున్న షండును గూర్చి యెహోవా ఇలా నా ఇంటను నా ప్రాకారం ఒక భాగమును వారికి ఇచ్చదను. కొడుకులు కూతులు అనే పెంచుకోవడం కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడిన నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. విశ్రాంతిని అపవిత్రపరచకుండా ఆచరించు నా నిబంధన ఆధారం చేసుకుంటూ యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించు ఆయన పరిచయం చేయకు ఆయనకు పరిచయం చేయవాలని ఆయన పక్షున్న చేరు అన్యులకు బైబిల్ గ్రంథంలో నా పరిశుద్ధ పర్వతములకు నేను తోడుకొని వచ్చేదను. నేను ఈ ఎబెద్మెలెకు అన్న వ్యక్తి గురించి చదివినప్పుడు ఈ ఎబెద్మెలెకు షండు ఆయన ఎంత ఆలోచించాడు నిజంగా. ఎంత డైరెక్ట్ గా వాళ్ళు చేస్తున్న పని అన్యాయం. ఆ ప్రవక్త పట్ల ఎవరు ఖండించరు, జరుగుతుంది చూస్తారు. అలా దేవుని సేవకుని జీవితంలో జరుగుతున్న విషయాలు చూస్తారు కానీ ఖండించరు, మాట్లాడరు. మనకెందుకులే ఈనాడు క్రైస్తవ సంఘాల్లో జరుగుతున్న దౌర్భాగ్యం. ఒక సేవకులు బాధలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు వారిని విడిపించగలిగినటువంటి కనీసం మాట సలహా కూడా లేదు. అలా చూస్తారు. మనకెందుకులే. దాన్ని బట్టి ఆలోచించండి. ఈ షండుని చూసి నేర్చుకోవాల్సిన స్థితి ఎంత ఉంది? ఈ షండుని చూసి నేర్చుకోవాల్సిన ఎంత దైవ కృషి ఉంది? మిగతా వాళ్ళందరూ వదిలేశారు తను. కేవలం ఆ ఇంట్లో ఉన్న ఒక షండు, ఒక నపూంసకుడు, ఆ వ్యక్తి పట్టించుకొని అంటున్నాడు, అయ్యా వీళ్ళు చేస్తున్నంత అన్యాయం. ఆ సేవకుడు ఏ తప్పు చేయలేదు. అతడు గాని చనిపోతే దేశం సర్వనాశనం అవుతుంది. ఎంత డైరెక్ట్ గా రాజుతో మాట్లాడుతాడు. అతను అధికారి కాదు, ఏమీ కాదు, ఒక సాధారణ వ్యక్తి. కానీ షండుడైన ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు. ఒక దైవ సేవకుడిని బయటికి తీయడానికి అతను పడుతున్న ప్రయాస, ఆ వ్యక్తి యొక్క మనస్సు, ఆలోచన, ఉద్దేశం ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రం. అందుకే
జీవపు మాటను బట్టి మన జీవితం ఉండాలి. జీవపు ఓటలో ఆ క్రీస్తులో మనం ఉండాలి. జీవపు మూటలో మన ప్రాణం కట్టుబడి ఉండాలి. దైవికంగా మన జీవితాన్ని ఆశించిన దేవుడు ఆలోచించినప్పుడు వాక్యానుసారంగా ఆత్మ ఆ తర్వాత అతనికి మంచి ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు కలుగు చేసినట్టు లేఖనాలు చెప్తున్నాయి. అతనికి రావలసిన దీవెన దేవుడు ఎవరైనా ఆయన సేవకుల పట్ల చేసిన, ఆయన బిడ్డల పట్ల చేసిన, ఆయన దేవుడు మర్చిపోవడానికి సాధారణ మనుషుడు కాడు. దానికి ఫలితాన్ని ఇస్తాడు. దాని ఫలితాన్ని ఇస్తాడు. ఏ ఫలితం ఇచ్చాడు? అదే 38వ అధ్యాయంలో మనకి ఇర్మియా గ్రంథంలోని 38వ అధ్యాయంలో రాయబడుతుంది. దేవుని వాక్యంలో మనం చదివితే 38వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలోనే అక్కడ ఆయన గురించి అతను ఏదైతే ఆశీర్వాదం పొందాడో ఆ వ్యక్తి గురించి రాయబడింది. 15 నుంచి మనం 39-15 చదివితే ఇర్మియా బందీ ఇర్మియా బందీ గృహశాలలో ఉండగా ఆ, యెహోవా మాట అతనికి ప్రత్యక్ష ఎలాగో సెలవిచ్చును. ఆ, నీవు వెళ్ళి కుషీయుడకు ఎబెద్మెలెకుతో ఇట్లనుము, ఇశ్రాయేలు దేవుడును సైన్యంలో యెహోవా ఎలాగో సెలవిచ్చున్నాడు. మేలు చేయుటకై కాక కీడు నేను ఈ పట్టణం గురించి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. నీవు చూస్తుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును. ఆ దినమున నేను నిన్ను విడిపించదను. నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చున్నాడు. నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. నీవు ఖడ్గము చేత పడబో లోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు. ఇదే యెహోవా. దేవుడికి స్తోత్రం. దాని ఆశీర్వాదాన్ని చొరగొన్నాడు. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. నేను తప్పించేస్తాను నిన్ను. ఆ దినమున అదే మాట మీరు ప్రకటన గ్రంథంలో చదివితే జాగ్రత్తగా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయాన్ని మనం చదివితే దేవుని ఆ దినమున, ఏ దినమున? జాతం మనము దేవునికి అనుకూలంగా జీవించిన దినాన్ని ప్రైజ్ ది లార్డ్. అది జ్ఞాపకం చేసుకుందాం. దేవుని స్తోత్రం. చూడండి బైబిల్ గ్రంథంలో 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యం గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చున్నాను. ఎవడు నీ లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నిన్ను కాపాడేస్తాను. నువ్వు నా వాక్యమును గైకొంటువు గనుక. ఈ షండు చేసినంటే వాక్యాన్ని గైకొన్నాడు. ఈ షండు చేసినంటే యెహోవాను హత్తుకున్నాడు. ఈ షండు ఏం చేశాడంటే దేవునికి ఇష్టమైంది కోరుకున్నాడు. స్పష్టంగా దేవుడు చెప్పాడు, నాకు ఇష్టమైంది నువ్వు కోరుకో, నాకు ఇష్టమైంది నువ్వు చేయి, నా విశ్రాంతిని ఆచరించు, ఇగో నీకు ఎంత ఆశీర్వాదం నీకు ఉంటుంది. ఒక షండుడైనా కూడా దేవుని మాటకి ఎంత విలువిచ్చాడు. దైవ సేవకునికి ఎంత విలువిచ్చాడు. చూస్తూ చచ్చిపోతున్న పరిస్థితులను దైవ సేవకుడి నుంచి ఎంత దైవికంగా ఆలోచించాడు. ఈ రోజు క్రైస్తవ సంఘానికి కావాల్సిందే దైవిక మనస్సు అండి. ఎస్, దైవిక మనస్సు అది ఉండాలి. ఆ జీవ మాటలు మనం వింటున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం, కానీ పెడచవని పెట్టేస్తున్నాం, పక్కన నెట్టేస్తున్నాం. వాక్యాన్ని కొన్నిసార్లు వీలుంటే లేదా పక్కన పెట్టేస్తున్నాం, మనకు అనుకూలం ఉంటే తీసుకుంటున్నాం, లేదంటే పక్కన పెట్టేస్తున్నాం. కానీ జీవ మాటలో ఎంత శక్తి ఉంది. నువ్వు నా ఓర్పు విషయం మాటను గైకుంటూ కనుక అంటాడు ప్రకటన. ఎక్కడ కూడా ఈయన మాటను బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టే ఆ ప్రేమ దైవ సేవకుడు బట్టి చూపించి అతడు ఎబెద్మెలెకు ఆ ప్రభు సేవకుడు విడిపించాడు. అందుకు నీవు నన్ను నమ్ముకుంటేవు కనుక నేను తప్పించేస్తాను. ఆ భయంకర దినాల్లో నువ్వు ఉండవు, ఆ శ్రమ దినాల్లో నువ్వు ఉండవు, రాబో శోధన కాలంలో నువ్వు ఉండవు, భయంకరమైన పరిస్థితులు నువ్వు ఉండవు అని ఆ యొక్క షండు లేక ఎబెద్మెలెక్కి ప్రభువారు సెలవిస్తున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది. ఈ రోజు నేర్చుకున్నాం తండ్రి పాదాల దగ్గర, ప్రభా ఈనాడు దేవుని పాదర దైవ సేవకుల్ని దేవుని పాదర ప్రేమించి వారిని మంచిగా ఆత్మీయంగా ప్రభువుకు మహిమకరంగా వారి పట్ల చూపించే ప్రేమను దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. ఎందుకంటే నువ్వు ప్రేమించే దేవుని సేవకుడిని కనుక దాన్ని తప్పకుండా దేవుని స్తోత్రం కరుణగా దాని ఫలితాలు ఉంటాయి, దాని ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ షండు ఒక సాధారణమైన ఉద్యోగి, కూషీడు. మోషే కూషీరాలు చేసుకుంది కదా, కూషీరాలు చేసుకుందానే
ఆ యొక్క అన్న చెల్లి ఇద్దరు కూడా, అక్క ఇద్దరు కూడా అతని మీద వాక్యాన్ని వ్యతిరేకంగా మాట్లాడారు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా నేర్చుకుందాం. నేనైనా మీరైనా ప్రభువా నిజమే కూషీడు అవ్వచ్చు. కూషీడు తన మచ్చలు చిరుతుపులు తన మచ్చలు మార్చుకోగలదా? కూషీడు కూడా మార్చుకోలేట. అలాంటి వంశంలోనే, ఆ జనంలోనే, ఆ యొక్క జాతిలోనే ఒక మంచివాడు ఉన్నాడు. అతడు షండు. అతడు దేవుని వాక్యానుసారంగా ఒక సేవకునికి అన్యాయం జరుగుతుంటే ఆ అన్యాయాన్ని చూడలేక వెంటనే వెళ్ళి రాజుతో డైరెక్ట్ గా ధైర్యంగా మాట్లాడి రాజును విడిపించే ప్రయత్నంలో సఫలీకృతుడైనాడు. దేవుడు అతన్ని చూశాడు. దేవునికి స్తోత్రం. అది గమనించాడు. దేవుడు చూశాడు. దానికి రావాల్సిన దీవెన, అద్భుతమైన దీవెన దేవుడు ఇచ్చాడు. ఈనాడు బైబిల్ గ్రంథంలో దేవుని పాదాల దగ్గర నేనైనా మీరైనా నేర్చుకుందాం. అసలు ఒకటోది ప్రభువుని హత్తుకునే జీవితం ఉండాలి. రెండోది వాక్యానికి లోబడిన గైకొని జీవితం నాకు మీకు ఉండాలి. ఆ జీవ మాటకి నాకు మీకు లోబడాలి. నేను మీరు కూడా జీవ మాటకి, జీవ ఓటలో మనం ఉన్నాం కదా, క్రీస్తులో మనం ఉన్నాం కనుక ఆ జీవ మాటకు మనం లోబడాలి. బైబిల్ చెప్తుంది మన జీవితం అలాంటి పరిస్థితి ఉండాలి. అప్పుడు బైబిల్ గ్రంథం దేవుని వాక్యం వారికి కొత్త పేరు, నిత్యమైన పేరు వారికి ఇచ్చి, నేను నా ప్రార్థన మందిలో అన్ని జనులకు ప్రార్థన మంది అనబడని నా ఉన్నతమైన పరిశుద్ధ పర్వతాన్ని నేను వాళ్ళకి తీసుకొస్తాను అని రాస్తున్నాడు. ఈరోజు ఆలోచిద్దాం. క్రీస్తు కలిగిన ఆ మనస్సు, క్రీస్తు కలిగిన ప్రేమ, ఆ షండు సాధారణ వ్యక్తి అయినప్పుడు కూడా అతడు బైబిల్ గ్రంథం చెప్తుంది ఒక ఆంగ్యుడిని గురించి ఎంత దైవికంగా మాట్లాడుతున్నాడు దేవునికి ఆత్మ. క్రైస్తరాడు. అలాగే మన జీవితం దేవుని ఆత్మానుసారంగా. నేను ఇర్మియా గురించి నిన్న చదివినప్పుడు ఇర్మియా గురించి చాలా గొప్ప విషయాలు రాయబడ్డాయి బైబిల్ గ్రంథంలో. చాలా అద్భుతమైన సంగతులు రాయబడ్డాయి. మళ్ళీ ఒకసారి చెప్పడం సందర్భం చాలు, సమయం చాలు, టైం చాలు. దేవుడి చిత్తమైనప్పుడు నేర్చుకుందాం. కనుక ఆ షండు ఏం చేశాడో మనం కూడా దైవాక్యానుసారంగా ప్రభువుని హత్తుకుని అనుభవంకి వెళ్దాం. ఇశ్రాయేలుకి యెహోషువ ఇంకా తను చనిపోతున్నాడు అని అర్థం చేసుకొని యెహోషువ ఇశ్రాయేలుకి చెప్పేస్తాడు, నేను వృద్ధుడిని అయిపోయాను, నేను చనిపోతున్నాను కనుక అందరూ వెళ్ళే మార్గానికి నేనే వెళ్ళిపోతున్నాను కనుక మీరు ప్రభువుని హత్తుకోండి అని చెప్తాడు. యెహోషువ గ్రంథం ఉంటుంది మాట 23-22 అధ్యాయాలు చదువుతుంటే దాంట్లో కనిపిస్తుంది. కనుక దేవుని వాక్యంలో సత్యమైంది కనుక లేఖనాలు చెప్తున్నాయి. ఒకటోది. రెండోది, మనము ఆయన వాక్యాన్ని, ఆయన దినములను ఆయన ఏ దినాలు ఇచ్చాడో దాన్ని దైవికంగా ఆచరిద్దాం, వాక్యానుసారంగా ఆచరిద్దాం, ప్రభువుని కనపరుద్దాం, ప్రభువుని మహింపరచుకుందాం. క్రైస్తవులు మనం ఆయనకి లోబడినటువంటి స్థితి మనకు ఉండాలి. అలాంటి ఎవరు ఏది చేస్తే దాన్ని చేసినా, ఎవరు ఆ వాక్యం లోబడినా దేవుడు వాక్యం చెప్తుంది, నిన్ను నిత్యమైన పేరుతో కొత్త పేరుతో దీవించేస్తాను. అది షండుడికి ఇచ్చిన దీవెన. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనం 10వ వచనం చదువుతున్నప్పుడు అక్కడ రాబో శోధన కాలమందు నేను ఓర్పేశ్వరుని వాక్యాన్ని గైకొన్నాను కనుక నేను రాబో శోధన వాక్యాన్ని గైకొన్న వారికి ఎంత గొప్ప దీవెనలు ఉన్నాయో లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఒక షండు, ఒక అన్యుడు అతని ఎంత దైవికంగా నిర్ణయం తీసుకున్నాడు. దేవుని స్తోత్రం. అలాగే మన జీవితంలో దేవునికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నాం. దేవునికి వ్యతిరేక నిర్ణయాల వల్ల కుటుంబం సఫర్ అయిపోతుంది, శ్రమల పాలైపోవాలి, దైవ చిత్తాన్ని వ్యతిరేకమైపోవాలి. వద్దు. తీసుకునే నిర్ణయాలు కుటుంబంలో దైవిక నిర్ణయాలు తీసుకున్నాం. నాకు ఏమైనా పర్వాలేదు, ఒక రాజు నన్ను వ్యతిరేకించినా పర్లేదు, నేను వెళ్ళి ఈ అన్యాయాన్ని ఆపుతాను అనుకున్నాడు ఆ షండు. అంతే వెళ్ళాడు. అతని మాటకి రాజు గౌరవం చూపించాడు. అద్భుతంగా కార్యం జరిగింది. అదే షండుడే తాళ్ళు పట్టుకెళ్ళి ఆ చింగి పాత్రలైనటువంటి చిరాగొడ్డ పాత్ర ఆ గొడ్డలు తీసుకెళ్లి ఇర్మియాని గోతులు వచ్చి బయటకు తీశాడు, ఆ బురదలు వచ్చి బయటకు తీశాడు. మరి అందుకే అంత గొప్ప దైవాశీర్వాదాన్ని ఆ యొక్క వ్యక్తి పొందుకున్నట్టు, ఎబెద్మెలెకు పొందుకున్నట్టు లేఖనాలు చెప్తున్నాయి. నేను మీరు కూడా నేర్చుకుందాం. తండ్రి నిజమే మా జీవితాలు కూడా చూస్తూ ఇది మనకు సంబంధం కాదులే, ఇది మనకేం పని, వాళ్ళకి అలాగే అవ్వాలే, వద్దు. అన్నిలు కూడా అదృష్టము ఆలోచన ఉంటుంది.
దేవుని దైవ వాక్యానుసారంగా మాక్సిమం వాక్యానుసారంగా మనమేమి దేవుని ప్రేమతో దేవుని ఆత్మానుసారంగా వాక్యానుసారంగా ఏం చేయగలము, ఇతరులకి దైవ సేవకులకి దేవుని బిడ్డలకి ఏం చేయగలము దాన్ని మనం చేసుకునేటట్టు ఉండాలి. దేవుని స్తోత్రం కనుక మీద దేవుని పాదం నేర్చుకుందాం. మనకి మైండ్ మంచి దేవుని యొక్క డివైన్ మైండ్, దేవుని యొక్క దైవిక మనస్సు, దైవిక ఆలోచన, దైవిక విధానం క్రైస్తవుడు నమ్ముతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. హత్తుకునే పరిపూర్ణతకి ఇంకా వెళ్ళట్లేదు, హత్తుకునే స్థాయికి వెళ్ళట్లేదు. రూతులో ఉన్న అద్భుతమైన పాయింట్ ఏంటంటే ఆమె హత్తుకుంది. వార్ప వెళ్ళిపోయింది కానీ ఆమె హత్తుకుంది రూతు. అదే ఆమె టర్నింగ్ పాయింట్, అదే టర్నింగ్ పాయింట్. 4 తరాల తల్లి ఈరోజు ఆయన్ని హత్తుకొని, గుండెలకు హత్తుకొని, ప్రపంచంలో భార్యను హత్తుకుంటారు, భర్తను హత్తుకుంటారు, పిల్లల్ని హత్తుకుంటారు. వీళ్ళందరికంటే ప్రభువుని హత్తుకొని జీవిస్తే పిల్లలు తోసివేసిన సన్నివేశాలు ప్రపంచంలో ఉన్నాయి, బైబిల్లో కూడా ఉన్నాయి. సొంత పిల్లలు సొంత తండ్రిని తోసివేసిన, తల్లిదండ్రులను తోసివేసిన సన్నివేశం, సొంత భార్య సొంత భర్తను తోసివేసిన, సొంత భర్తే సొంత భార్యను తోసివేసిన సన్నివేశాలు బైబిల్ గ్రంథంలో ప్రపంచంలో ఉన్నాయి. కానీ ఆయన్ని హత్తుకున్న వాడికి దేవుడు తన ప్రాకారం, తన ఇంటను ఒక గొప్ప స్థలాన్ని చేస్తాడు. ప్రభువును హత్తుకునే జీవితం నాకు మీకు అలాంటి హత్తుకొని ఆనుకొని ఆయన పట్టుకుందాం. ఆయన గుండెలకు హత్తుకొని, గుండెలో నింపుకొని, ప్రభువును నింపుకొని జీవితం, ఆయన వాక్యాన్ని నింపుకొని జీవిద్దాం. అలాంటి జీవితానికి మన హృదయాన్ని అప్పగిద్దాం. అలాంటి వాటికి మన మనసును అప్పగిద్దాం. ఏదో జీవితం కాదు, ఏదో స్థితి కాదు. ప్రభా నిన్ను హత్తుకునేటట్టు నాకు మనస్సు ఇవ్వండి అయ్యా. ప్రపంచంలో అందరినీ ఏదో మనకి ఇష్టమైన వాళ్ళతో హత్తుకుంటాం. మన భార్య, భర్త, పిల్లలు, కుటుంబం, మన బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు అందరినీ హత్తుకుంటాం. బట్ ప్రభువుని హత్తుకున్నాం. క్రైస్తవుడు ఈ అన్యుడు, ఈ షండు ప్రభువుని హత్తుకున్నాడు. వాక్యానుసారంగా ఆ మాటను, ప్రభు యొక్క మాటను బట్టి జీవితాన్ని అద్భుతం చేసుకున్నాడు. అతను చేసిన సాయానికి దేవుడు అద్భుతమైన కితాబులకు ఆశీర్వాదాన్ని ఇచ్చినట్లే మనం కూడా నేర్చుకుందాం. తండ్రి దగ్గర, తండ్రి నన్ను కరుణించు. నిజంగా షండుడైనప్పుడు కూడా అతనికి ఎంత మంచి మనసు ఉంది. ఒక సేవకుడు గోతులో దిగిపోతుంటే, సేవకుడిని అన్యాయం చేస్తుంటే వాళ్ళు చూస్తూ ఊరుకోలేని పరిస్థితి. మిగతా వాళ్ళంతా ఊరుకున్నారు. ఒక్క షండుడికే మంచి మనసు వచ్చింది. అయ్యా నువ్వు అద్భుతం చేసి సాయం చెప్ప. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుని పాద ప్రతి ఒక్కరూ నేర్చుకున్నాం. ఆ సేవకుడు మరొకరవచ్చు కానీ ఆ షండుడికి ఉన్న మంచి మనసు ఈరోజు మనకు కూడా అవసరం. మన కళ్ళెదుటే ఎంతో మంది క్రైస్తవ బిడ్డలు అనేకమైన అన్యాయాలు గురైపోయిన వారు ఉన్నారు, సేవకులు అన్యాయాలు గురైపోయిన ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. అది నాకు సంబంధం లేదులే అన్నట్టు చూడడానికి లేదు, నాకు సంబంధం లేదులే అనుకోవడానికి లేదు. మనం క్రైస్తవులు కనుక నేనైనా మీరైనా నేర్చుకుందాం. ఆ దైవ మనస్సును కలిగి ఉందాం. ప్రభు తప్పకుండా మన జీవితాల్ని దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉందాం. క్రీస్తు కలిగిన మనస్సు. ప్రభా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం ప్రభా, నీకు స్తోత్రం. వేస్తున్నాడు. దావీదు కుటుంబీకులు హత్తుకున్నాడు, భార్యలను హత్తుకున్నాడు, పిల్లలు హత్తుకున్నాడు. అదే పిల్ల అతని మీద నింద వేశారు. అదే పిల్ల అతన్ని భయంకరంగా అవమానపరిచారు. అదే మీకాలే భయంకరంగా అవమానపరిచింది. సౌలు కూతురు ఉండే అది భయంకరంగా అవమానపరిచింది. కానీ దావీదు దేవుణ్ణి హత్తుకున్నాడు. అతని స్థితి మారిపోయింది, అతని బ్రతికే మారిపోయింది, అతని ఆశీర్వాదం మారిపోయింది. అతని రాజరికంలోనే గొప్ప అద్భుతాలు, విజయాలు, యుద్ధాలు, జయాలు చవిస్తాడు. ప్రభువుని హత్తుకోవడం. ప్రభా అలాంటి కృప నాకు నిన్ను హత్తుకొని ఆనుకొని జీవించే క్రైస్తవ జీవితం నాకేమంట. ఎస్, లోకాన్ని, మనుషుల్ని, ప్రజల్ని, ప్రపంచాన్ని హత్తుకొనకుండా నిన్ను, నీ వాక్యాన్ని జీవితకాలం అంతా హత్తుకొని నీ జీవపు మాటలే నాలో ఉండి ఆ జీవపు మాటలోనే జీవించలేగా, ఆ జీవపు ఓటలోనే నేను జీవించలేగా. ప్రభా నాకు నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం. మీరు ఆత్మ ద్వారా ప్రేరేపణ కలిగి చిన్న ప్రార్థన ఒకరు చేయండి.